హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు చెప్పే లెసన్ పేరు 4వ తరగతి తెలుగు వాచకం ఫ్రెండ్స్. తెలుగు వాచకంలోని మనకి ఏమేమి ఇంపార్టెంట్ క్వెషన్‌లున్నాయనే దాని గురించి మీకు చెప్తాను. అలాగే మనకు ఈ లెసన్ నుంచి 4-5 మార్కులు మనకి ఈ లెసన్ నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ లెసన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడగలరని కోరుకుంటున్నాను. గలరు. 4వ తరగతిలోని లెసన్ ఏమేం లెసన్ మన దాంట్లో ఉన్నాయనేదని చూద్దాం. సంసిద్ధత పాఠాలు, ఇతివృత్తం, చదవడం, రాయడం, ప్రక్రియ, అభ్యాసాలు, తెలంగాణ వైభవం, తెలంగాణ గొప్పదనం, తెలంగాణ వైభవం గురించి మనం కొద్దిగా ఇంట్రెస్ట్‌గా ఇంపార్టెంట్ స్టార్ గుర్తు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇంపార్టెంట్ లెసన్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? తెలంగాణ వైభవం, పరమానందయ్య శిష్యులు, వినాయక చవితి, రంజాన్, దేశమును ప్రేమించమన్న, కళారత్నాలు, పంటసిరి, ఎలుక విందు, బొమ్మ గుర్రం, ఎవరు నేను అనే స్టార్ గుర్తు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇంపార్టెంట్ లెసన్. వీటిని తప్పకుండా మనము శ్రద్ధగా చదువుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. తెలుగు తిథుల్లోని సంభాషణ తాతయ్య, శశాంక్, రమ్య గురి వీళ్ళ ముగ్గురి మధ్య సంభాషణ జరుగుతుంది. తిథులు అంటే ఏమిటి? వాటి గురించి అనేది చర్చ జరుగుతుంది. పూర్ణిమ తర్వాత వెన్నెల తగ్గుతూ ఉంటుంది. అమావాస్యకు పూర్తిగా చీకటి అవుతుంది. పూర్ణిమ, అమావాస్య 2 15 రోజులకు ఒకసారి వస్తాయి. అంటే నెలలో మొదటి 15 రోజుల తర్వాత పూర్ణిమ వస్తే, ఆ తర్వాత 15 రోజులకు అమావాస్య వస్తుంది. అంటే నెలకి 30 రోజులు ఉంటాయి కాబట్టి, 30 రోజులకి సంబంధించి పాడ్యమి నుంచి పూర్ణిమకు 15 రోజులు, పూర్ణిమ మరుసటి రోజున వచ్చే పాడ్యమి నుంచి అమావాస్యకు 15 రోజులు. పాడ్యమి అంటే ప్రతి నెలలో 1, 2, 3వ తేదీ ఇలా 30వ తేదీ లేదా 31వ తేదీ వరకు వస్తాయని మనకు తెలుసు. తెలుగులో వీటిని తేదీలు అనరు. తిథులు అంటారు. వీటి పేర్లు ఏమేం పేర్లనేది పాడ్యమి, విదియ, తిథియ, సవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ లేదా అమావాస్య అని పిలవడం జరుగుతుంది. తెలుగులో ఒక్కో రోజును ఒక్కో తిథిగా పిలుస్తారు వీటిని. అమావాస్య తిథి వరకు వచ్చే 15 తిథులను ఒక పక్షం అంటారు. వాటిని శుక్లపక్షం అని, మరొక 15 రోజులను వచ్చే వాటిని కృష్ణపక్షం అని పిలవడం జరుగుతుంది. 4వ తరగతి లెసన్‌లోని ముందుగా మనము తెలంగాణ వైభవం గురించి తెలుసుకుందాం. సంసిద్ధత పాఠాలు. సంసిద్ధత పాఠం అంటే వర్ణమాల, అచ్చులు, హల్లులు. 3వ తరగతిలోనే మనం వర్ణమాల, అచ్చుల గురించి, హల్లుల గురించి తెలుసుకోవడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? సరళ పదాలు చదవండి. అల, ఆలయం, ఉంగరం, ఇలా ఇవి సరళ పదాలు. ఒత్తు పదాలు చదవండి. ఒత్తు పదాలు అనగా నా, నక్క, క. క అనేవి ద్వితాక్షరాలు సంబంధించినది. అక్క, తర్కం. అక్కలో కాకు అదే ఒత్తు కాగా వచ్చింది. తర్కంలోని రాకు ఒత్తు కాగా వచ్చింది. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే ద్విత్వం అంటారు కదా. క ద్విత్వం. ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వస్తే సంయుక్తాక్షరం అంటారు. రాకి కా వస్తే సంయుక్తాక్షరం. తెలంగాణ వైభవం. బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి. ప్రశ్నలకు జవాబులు చెప్పండి. ఉద్దేశం. తెలంగాణ వైభవం అనేది ఉద్దేశము. తెలంగాణ రాష్ట్రం ప్రకృతి వనరులకు, కవులకు, కళాకారులకు, త్యాగధనులకు, ఘన చరిత్రకు, చరిత్ర కట్టడాలకు నిలయమని తెలియజెప్పడమే పాఠం ఉద్దేశం. ఉద్దేశం అడగడం జరుగుతుంది ఒక్కోసారి. తెలంగాణ వైభవము ఏ ఉద్దేశం? తీయ తేనియ సోన నా తెలంగాణ, వీర చరిత్రల కోన నా తెలంగాణ, తరగలై గోదారి తలస్థానమయ్యింది, నురగలై కృష్ణమ్మ నీ కాలు కడిగింది, తల్లి నీ కడుపులో తరగని గనులు, సింగరేణి సిరులు నల్ల బంగారు పొరలు. నల్ల బంగారు అనగా బొగ్గు. భాషను గురించి తెలుసుకుందాం. అచ్చులు, హల్లులు గురించి తెలుసు కదా. పాఠం చదవండి. పాఠంలోని అచ్చులు, హల్లులు, అక్షరాలు రాయండి. లోని అక్షరాలు ప్రస్తుతం వాడుకలో లేవు. విసర్గ, సున్నా,
అరసున్నాలను ఉభయాక్షరాలను అంటారు. అరసున్న పద్యాలలో ప్రాచీన గ్రంథాలలో కనిపిస్తుంది. చ, జ, బెండ్ర వీటిని ఎట్లా పలుకుతారు తెలుసుకొని పలకండి. చ, జలకు బదులుగా ఇప్పుడు చ, జ, ర అక్షరాలు రాస్తున్నారు. ఈ అక్షరాలకున్న పదాలు ఉన్నాయి. వాటిని కిందున్న వాటిని చదవండి. చలి చలి, చలువ చలువ, చన్నీలు చన్నీలు, సందమామ సందమామ. తెలంగాణ రాష్ట్రం కవులకు కళలకు ప్రసిద్ధి. ప్రేరిణి నృత్యం, మిమిక్రీ, ఒగ్గు కథ, యక్షగానం మొదలగు ఎన్నో జానపద కళలకు నిలయం. స్వామి రామానంద తీర్థ, నిజంను ఎదిరించిన నారాయణరావు పవర్, మాజీ ప్రధాని పివి నరసింహారావు, సురవరం ప్రతాప్ రెడ్డి వంటి వాళ్ళు మన తెలంగాణ వారే. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మున్నగు మతాల వాళ్ళు ఇక్కడ కలిసిమెలిసి ఉంటున్నారు. మన తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాదులోను మార్వాడీలు, గుజరాతీ, సిక్కులు, తమిళులు వంటి వాళ్ళు ఎందరో నివసిస్తున్నారు. ఈ విధంగా తెలంగాణ వైభవం గురించి ఉంటుంది. వీటి గురించి మనము తెలుసుకోవాలి ఫ్రెండ్స్. కవులు, తెలంగాణ రాష్ట్రంలోని కవులు ఏ కళలకు ప్రసిద్ధి చెందినవి? ప్రేరిణి నృత్యం, మిమిక్రీ, ఒగ్గు కథ, యక్షగానం, స్వామి రామానంద తీర్థ, నిజంను ఎదిరించిన నారాయణరావు పవర్, మాజీ ప్రధాని పివి నరసింహారావు, సూరవరం ప్రతాప్ రెడ్డి వీళ్ళ గురించి మనము పూర్తిగా తెలుసుకోవాలి. తెలంగాణ వైభవం, ప్రక్రియ, గేయం, ఇతివృత్తం, తెలంగాణ గొప్పతనం. తెలంగాణ రాష్ట్రం ప్రకృతి వనరులకు, కవులకు, కళాకారులకు, త్యాగదనులకు, గాన చరిత్ర కట్టడాలకు నిలయమని తెలియజెప్పే ఉద్దేశం కలిగిన పాఠ్యాంశం తెలంగాణ వైభవం. తీయతేనియ సోన నా తెలంగాణ, వీర చరిత్రల కోన నా తెలంగాణ అనే పంక్తులు ఏ పాఠ్య భాగంలోనివని అడగడం జరుగుతుంది. తెలంగాణ వైభవం. భాగవతంను రచించిన పోతన్న భక్త కవి ఏ ప్రాంతం వాడు? బెమ్మర ప్రాంతం వాడు. రాణి రుద్రమ్మ ఏ రాజవంశానికి చెందిన వీర వనిత? కాకతీయులు. తెలంగాణలోనున్న అతిపెద్ద క్రైస్తవ దేవాలయం ఏది? తెలంగాణలో ఉన్న అతిపెద్ద క్రైస్తవ దేవాలయం ఏది? మెదక్ చర్చి. పీరి దట్టిలలో మెరుపు లాంటి వాడెవరు? జాన్పాడ్ సైదులు. దేశీ పదాలకు పేరెన్నిక గన్న కవి పాల్కురికి సోమనాథుడు. దేశీ పదాలకు ఎవరు పేరన్న కన్న కవి పాల్కురి సోమనాథుడు. తెలంగాణలో తరగలై నురగలై పారేవి గోదావరి, కృష్ణ. తెలంగాణలో తరగలై గోదావరి తల స్థానమైంది, నురగలై కృష్ణమ్మ నీ కాలు కడిగింది. గోదావరి, కృష్ణ. తెలంగాణలో ఉన్న నల్ల బంగారు పొరలు సింగరేణి బొగ్గు గనులు. పోతన్న భక్తి, రుద్రమ్మ పరాక్రమ శక్తి, పాల్కురి దేశి పదముల బాట, పలుకే బంగారమ రామదాసుని పాట ఎక్కడ ఉన్నాయి? తెలంగాణ. ఆదివాసి ప్రజలకు ధైర్యం ఎవరు? కొమరం భీం. తరగలై గోదావరి తల స్థానమైంది, నురగలై కృష్ణమ్మ నీ కాలు కడిగింది అనేది తెలంగాణ వైభవం గేయంలోని పంక్తులు. తెలంగాణలోని ఈ గేయంలోని అలంకారము ఏదనగా అత్యానుప్రాస అలంకారము ఈ గేయంలోని కలిగి ఉంది. ఏ అలంకారము? తరగలై గోదావరి తల స్థానమయ్యింది, నురగలై కృష్ణమ్మ నీ కాలు కడిగింది అనేది ఏ అలంకారం చెందింది అనగా అత్యానుప్రాస అలంకారం. తెలంగాణలోని జానపద కళలు పేరిణి నృత్యం, మిమిక్రీ, ఒగ్గు కథలు. పేరిణి నృత్యం, మిమిక్రీ, ఒగ్గు కథలు. తెలంగాణ రాష్ట్ర ఆదికవి పాల్కురికి సోమన. నిజంను ఎదిరించిన తెలంగాణ వీరుడు నారాయణరావు పవర్. ఆదివాసులకు ధీము ఎవరు? కొమరం భీం. స్వామి రామనాథ తీర్థ, పివి నరసింహారావు, సురవరం ప్రతాప్ రెడ్డి తెలంగాణ వారే. పిల్లలారా రారండి. ప్రక్రియ, గేయం, ఇతివృత్తం, పిల్లల ఆసక్తులు. రారండోయ్ రారండోయ్ పిల్లలారా రారండోయ్. రారండి పిల్లలారా రారండి, మబ్బులనెక్కి వస్తున్న పడవలు చేయగా రారండి. అనుబంధ గేయం పిల్లలారా రారండి అనే పాఠంలోనిది. ఈ గేయంలోని తన గురించి చెప్పుకున్నది నీరు.
వర్షం కురుస్తుండగా పడవలు చేసి ఆడుకుందాం అనే గేయం. పిల్లల్లారా రారండి. సముద్రాలను నింపుకొని మేఘాల్లో దాచుకొని ఏ అలంకారము దాగి ఉన్నది? అత్యానుప్రాస అలంకారం. సముద్రాలను నింపుకొని మేఘాలలో దాచుకొని చిటపట చినుకుల రూపంలో మురిపెంగా వస్తున్న సముద్రాలను నింపుకొని మేఘాలలో దాచుకొని ఏ అలంకారం ఉంది? అత్యానుప్రాస అలంకారం. పరమానందయ్య శిష్యులు బొమ్మను చూడండి. ఉద్దేశం కథల ద్వారా రసాన్ని పిల్లలకు అందించి ఆనందింపజేయడం ఈ పాఠం ఉద్దేశం. ప్రక్రియ కథ, ఇతివృత్తం, హాస్యం. పరమానందయ్య శిష్యులు ఇతివృత్తం, హాస్యం, ప్రక్రియ కథ. పరమానందయ్య గారికి అమాయకులైన శిష్యులున్నారు. వాళ్ళు అమాయకత్వంలో చేసే పనులు మనకు నవ్వు తెప్పిస్తాయి. ఈ కథలో అమాయకపు శిష్యులు ఏం చేశారో తెలుసుకుందాం. పరమానందయ్యకు 12 మంది శిష్యులు. ఒకరోజు ఆ శిష్యులందరికీ పక్క ఊరికి పోవలసి వచ్చింది. తిరుగు ప్రయాణం అయ్యేసరికి చాలా చీకటి పడింది. ఈ ప్రయాణంలో ఒక వాగును దాటాల్సి వచ్చింది. శిష్యులందరికీ వాగును చూడగానే భయమైంది. ఎట్లా దాటాలి అని కాలుగాలిన పిల్లలు అటు ఇటు తిరిగి చూశారు. కథల ద్వారా హాస్యరసాన్ని పిల్లలకి అందించి ఆనందింపజేసే ఉద్దేశం ఉన్న పాఠము. ఏ పాఠము? పరమానందయ్య శిష్యులు. పరమానందయ్య శిష్యులు ఎంతమంది? 12 మంది. పరమానందయ్య శిష్యులు వాగు దాటడానికి వాగు నిద్రపోలేదని ఎలా గ్రహించారు? మండుతున్న కట్టెను వాగులో ముంచగా సుగిమని శబ్దం రావటం వాగు నిద్రపోలేదని గ్రహించారు. ఒకరి చేతిని మరొకరు పట్టుకొని వాగు దాటి లెక్క పెట్టగా ఎంతమంది తగ్గారు? ఒక్కరు. లెక్క పెట్టేవాడు వాడిని లెక్కించకుండా మిగతా వారిని మాత్రమే లెక్కించడం వల్ల ఒకరు తక్కువగా వస్తున్నారు అని అనుకున్నారు. పరమానందయ్య బోరున ఏడుస్తుంటూ వచ్చిన తన శిష్యుల తెలివికి తనలో తాను సిగ్గుపడ్డాడు. ధారాళంగా చదవండి, అర్థం చేసుకొని చెప్పండి, రాయడం. పాఠం ఆధారంగా కింది వాక్యాలు తప్పో ఒప్పో గుర్తించండి. నెంబర్ 1, శిష్యులందరికీ వాగును చూడగానే సంతోషమైంది. తప్పు. పరమానందయ్యకు 11 మంది శిష్యులు. రైట్. శిష్యులు చేసిన తప్పును గురువు గుర్తించాడు. రైట్. వాగు పగబట్టి శిష్యులలో ఒకరిని మింగింది. తప్పు. శిష్యులు ఒకరి చేయి ఒకరు పట్టుకొని వాగును దాటారు. ఎస్, రైట్. సొంతంగా రాయడం, స్వీయ రచన. బహువచన రూపంలో ఉన్న పదాలు ఉన్నాయి. వాటిని ఏకవచన రూపంలో పాఠంలోని గుర్తించండి, రాయండి. శిశువులు, కట్టెలు, వాగులు, గురువులు, వాతలు, వరుసలు. ఈ బహువచన రూపంలోని ఉన్న పదాలను ఏకవచన రూపంలోని రాయాలి. శిశువులు శిష్య, కట్టెలు కట్టె, వాగులు వాగు, గురువులు గురువు, వాతలు వాత, వరుసలు వరుస. వాగు నిద్రపోతున్నదా, తెలివితో ఉన్నదా అని శిష్యులు అనుమానపడ్డారు కదా. నిజంగా వాగు తెలివితో ఉంటే శిష్యులతో ఏం మాట్లాడి ఉండేదో వారి మధ్య సంభాషణ ఊహించి రాయండి. భాషను గురించి తెలుసుకుందాం. కింది పదాలలో అల్ప మహా ప్రాణాక్షరాలు గుర్తించి కింది ఖాళీలను రాయండి. అల్ప ప్రాణాక్షరాలు ఏవి అనేవి తెలుసుకోండి. మహా ప్రాణాక్షరాలు రాయాలి. కంఠం, గణం, జగం, పదం, జోషం, జడ, కలం, పలం, బలం. అల్ప ప్రాణాక్షరాలు అనగా క, గ, చ, జ, ట, డ, త, ద, ప, బ వంటి అక్షరాలు తేలికగా పలుకుతాం. ఇట్లా తేలికగా పలికే అక్షరాలను అల్ప ప్రాణాక్షరాలు అంటారు. మహాప్రాణాక్షరాలు అనగా క, గ, చ, జ, ట, డ, త, ద, ప, బ వంటి అక్షరాలను ఒత్తి పలుకుతాం. ఇట్ట పలికే వాటిని మహాప్రాణాక్షరాలు అంటారు. అక్షరాలను అయితే మనం ఒత్తి పలుకుతాము. ఇట్లా పలికే వాటిని మహాప్రాణాక్షరాలు అంటారు. వాటిని మనం ఇక్కడ రాయాలి ఫ్రెండ్స్. కంఠం అంటే అల్ప ప్రాణాక్షరం. గణం అనగా మహాప్రాణాక్షరాలు. జగం అనగా అల్ప ప్రాణాక్షరం. పదం అల్ప ప్రాణాక్షరం. జషం మహాప్రాణాక్షరాలు. జడ అనగా అల్ప
ప్రాణాక్షరాలు. కలం అనగా అల్ప ప్రాణాక్షరాలు, పలం అనగా మహా ప్రాణాక్షరాలు, బలం అనగా అల్ప ప్రాణాక్షరాలు. ఈ విధంగా రాయాలి. కింద పేరా చదవండి. గీత గీసిన పదాలను గమనించండి. రాజు, రఫీ, శివ, శ్రావణి, రాధిక, సుల్తానా హైదరాబాద్లో జరిగే బాలల మేళకు వచ్చారు. వీరు కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లా నుంచి వచ్చారు. వాళ్ళంతా వాళ్ళ ఊర్లలో దొరికే పండ్ల వెంట తెచ్చుకున్నారు. ఒకరేమో అరటి, జామ, మరొకరు బత్తాయి, సపోటా, అట్లా ఒకరికొకరు ఒక్కో రకం పండ్లు తెచ్చారు. అందరూ కలిసి ఆ పండ్లను తిన్నారు. వాళ్ళందరూ మంచి స్నేహితులయ్యారు. గీత గీసిన పదాల్లో వ్యక్తుల పేర్లు, జిల్లాల పేర్లు, పండ్ల పేర్లు ఉన్నాయి కదా. ఇట్లా వ్యక్తుల పేర్లు, వస్తువులు, ప్రాంతాల పేర్లను తెలిపే వాటిని నామవాచకాలు అంటారు. నామవాచకాలు అనగా పేర్లను మాత్రమే తెలిపే వాటిని నామవాచకాలు అంటారు. మీకు తెలిసిన మరికొన్ని నామవాచక పదాలు రాయండి. నామవాచకాలు. ఓకేనా ఫ్రెండ్స్? చిన్ని కృష్ణుడు. కంసుడు మహాక్రూరుడైన రాక్షసుడు. కంసుని చెల్లెలు దేవకి. దేవకి వాసుదేవునితో వివాహం జరిగింది. దేవకి వాసుదేవులకు కృష్ణుడు 8వ సంతానంగా జన్మించాడు. చిన్ని కృష్ణుడిలోని ప్రక్రియ, కథ, ఇతివృత్తం, ఇతిహాసం. దేవకి వాసుదేవుల 8వ సంతానంతో కంసుడు చంపబడతాడని తెలుసుకున్న కంసుడు కృష్ణుడిని అంతమొందించాలని నిర్ణయం తీసుకుంటాడు. శ్రీకృష్ణుడు సంహరించడానికి వెళ్ళిన రాక్షసి పూతన. కాకాసురుడు అనే రాక్షసుడు కాకి రూపంలో ఎవరిని చంపడానికి శ్రీకృష్ణుడిని, వాసుదేవుని మరో భార్య పేరు రోహిణి. వాసుదేవుని మరో భార్య పేరు రోహిణి. రోహిణి కుమారుని పేరు బలరాముడు. బలరామకృష్ణుడిని అల్లరి ముద్దుగా పెంచినది యశోద. బలరామకృష్ణులను అల్లరి ముద్దుగా పెంచినది ఎవరు? యశోద. నెక్స్ట్ 3వ లెసన్ వినాయక చవితి. వినాయక చవితి ఉద్దేశం. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. ఆ పండుగ విశేషాలు, పండుగ ప్రాధాన్యతను, సంస్కృతిని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ప్రక్రియ, వ్యాసం, ఇతివృత్తం, సంస్కృతి, సంప్రదాయాలు. పండుగలంటే అందరికీ సరదా. ఒక్కో పండుగను ఒక్కో రకంగా మనం జరుపుకుంటాం. అన్ని పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తాయి. ప్రతి పండుగకు దాని ప్రత్యేకతను తెలియజేసే కథ ఉంటుంది. అలాంటి ఒక పండుగని సంబంధించిన కథను, ఆ పండుగ జరుపుకునే విధానాన్ని, విశేషాలను తెలుసుకుందాం. భారతదేశంలోని జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో వినాయకుని పుట్టినరోజైన వినాయక చవితి ఒకటి. దీన్నే వినాయక చతుర్థి లేదా గణేష చతుర్థి అని కూడా అంటారు. ఈ పండుగ భద్రపాద మాస శుక్లపక్ష చతుర్థి నాడు వస్తుంది. వినాయకుని పుట్టుకకు ఒక కథ ఉంది. పూర్వం గజసూరుడు అనే రాక్షసుడు ఉండేవాడు. దేవతల కోరిక మేరకు పరమశివుడు గజసూరుని సంహరించి కైలాసానికి తిరిగి వస్తున్నాడు. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగ వినాయక చవితి. వినాయక చవితి గల పేర్లు: గణేష చతుర్థి, వినాయక చతుర్థి. ఏ మాసంలోని ఈ వినాయక చవితి జరుపుకోవడం జరుగుతుంది? భద్రపాద మాసం శుక్లపక్ష చతుర్థి నాడు జరుపుకునే పండుగ వినాయక చవితి. ఎవరి కోరిక మేరకు గజసూరుడు అనే రాక్షసును సంహరించినది? దేవతల కోరిక మేరకు గజసూరుడు అనే రాక్షసుని సంహరించినది పరమశివుడు. పార్వతీదేవిని స్థానమాచరించడానికి వెళ్తూ ఎవరిని కాపలాగా పెట్టింది? బాల గణపతిని. గణేశుడు వాహనంగా చేసుకున్న ఎలుక పేరు అనిద్యుడు. వినాయకుడు 32 రూపాలలో పూజింపబడతాడని ఏ పురాణంలో ఉంది? ముద్గల పురాణం. గణేశుడు 32 రూపాలలో పూజింపబడతాడని ఏ పురాణంలో ఉంది? ముద్గల పురాణం. కుమారస్వామి ఎవరిని వాహనంగా కలిగి ఉన్నాడు? నెమలి. దేవతల గణనాయకుడు కావాలని కోరటం వలన వినాయకుడు కుమారస్వామికి ఒక పరీక్ష పెట్టాడు. అందులో నెగ్గిన వారు గణనాయకుడు అని చెప్పారు. ముల్లోకాలలోని నదులు ఎవరైతే స్నానం చేసి ముందుగా వస్తారో
వారే నాయకుడని శివుడు పరీక్ష పెట్టాడు. కుమారస్వామి నెమలి వాహనంపై బయలుదేరాడు. వినాయకుడు మాత్రం పార్వతీ పరమేశ్వరుల చుట్టూ నారాయణ జపం చేస్తూ 3 ప్రదక్షిణాలు చేశాడు. ముల్లోకాలు 3,50,00,000 నదులు స్నానం చేసిన ఫలితాన్ని వినాయకుడు పొందాడు. కుమారస్వామి దీనిని గ్రహించి వినాయకుడిని గణనాయకుడిగా ఆహ్వానించారు. ఈ పర్వదినముననే గణనాయకుడిగా ఎన్నిక అవటం వల్ల గణేష చతుర్థిగా జరుపుకుంటున్నాం. వినాయక చవితి రోజున పూలతో పాటుగా ప్రత్యేకంగా 21 రకాలతో ఆకులతో పూజలు చేస్తారు. మన రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గణపతి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఖైరతాబాద్లో ఏర్పాటు చేసే విగ్రహం భారీగా ఉంటుంది. కింది పేరాను చదవండి. గీత గీసిన పదాలు తారుమారై ఉన్నాయి. వాటిని ఉండాల్సిన చోట ఉంచి చదవండి, తిరిగి రాయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఒక సవితి నాడు వినాయకుడు దేవతల పూజలు అందుకొని చంద్రుడు వస్తున్నాడు. దారిలో వినాయకుని బాణ పొట్టను చూసి పురాణాలు నవ్వాడంట. దానికి కోపించిన పార్వతీదేవి చవితి నాడు చంద్రుని చూసిన వారికి పూజాక్షతాలు వస్తాయని చెప్పించింది. దానికి భయపడిన మునులు దేవతలు తిరిగి చేయమని కోరారు. పూజ చేసి నీల పనిందాలు తలపై ఎవరు చల్లుకుంటారో వారికి ఎలాంటి నీల పనిందాలు రావని చెప్పినట్లు శాప పరిహారం చెబుతున్నాయి. ఒక సవితి నాడు తారుమారుగా ఉన్నాయి. ఏ అయితే బ్రాకెట్ లో మనం ఉన్నామో వాటిని తారుమారై ఉన్నాయి. వాటిని మనము సరిచేసి రాయాలి. ఒక సవితి నాడు వినాయకుడు దేవతల పూజలు అందుకొని తిరిగి వస్తున్నాడు. దారిలో వినాయకుని బాణ పొట్టను చూసి చంద్రుడు నవ్వాడంట. దానికి కోపించిన పార్వతీదేవి సవితి నాడు చంద్రుని చూసిన వారికి శాప పరిహారం శపించింది. దానికి భయపడిన మునులు దేవతలు పురాణాలు చేయమని కోరారు. పూజ చేసి పూజాక్షతాలు తలపై ఎవరు చల్లుకుంటారు వారికి ఎలాంటి నీల పనిందాలు రావని చెప్పినట్లు నీల పనిందాలు చెప్తున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా రాయాలి. ఒక అక్షరానికి అదే అక్షరము ఒత్తుగా ఉన్న పదాలు మరియు ఒక అక్షరానికి వేరొక అక్షరం ఒత్తుగా పదాలను పాఠంలో గుర్తించి కింది పట్టికలో రాయండి. గుమ్మం చతుర్థి. గుమ్మం అనగా ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా వచ్చింది కాబట్టి అక్షరాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఒక అక్షరానికి మరొక అక్షరం ఒత్తుగా వచ్చిన పదాలు చతుర్థి. చతుర్థి అనగా సంయుక్తాక్షరం, ద్విత్వం సంయుక్తాక్షరం. భాషను గురించి తెలుసుకుందాం. కింది వాక్యాలలో నామవాచక పదాలు కింద గీత గీయండి. గోపి హైదరాబాదుకు వెళ్ళాడు. కుక్క విశ్వాసం గల జంతువు. గీత, రాధ, ఫాతిమా, రజియాలు సినిమాకు వెళ్ళారు. గోదావరి నది తెలంగాణలో ప్రవహిస్తున్నది. కింది వాక్యాలు చదవండి. గీత గీసిన పదాలు చూడండి. లక్ష్మి తెలివైన బాలిక. ఆమె రోజు కథల పుస్తకాలు చదువుతుంది. పై వాక్యంలో లక్ష్మి నామవాచక పదం. ఆమె అనే పదాన్ని లక్ష్మికి బదులుగా వాడారు. నామవచనానికి బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు. కింది వాక్యాలను పరిశీలించి సర్వనామాలను గుర్తించండి. గీత గీయండి. రహీం బడికి వెళ్ళాడు. అతడు పరీక్ష రాశాడు. రహీం బడికి వెళ్ళాడు. అతడు పరీక్ష రాశాడు. అతడు అనేది సర్వనామం. రహీం అనేది నామవాచకం. అనిత పొలానికి వెళ్ళింది. ఆమె వరి పైరు కోసింది. అనిత అనేది నామవాచకము. ఆమె అనేది సర్వనామం. పిల్లి పాలు తాగింది. అది బయటకు వెళ్ళింది. పిల్లి అనేది సర్వనామం. అది అనేది సర్వనామం. పిల్లి అనేది నామవాచకం. అది అనేది సర్వనామం. రవి, ఖాన్, జానులకు కలిసి ఊరికి వెళ్ళారు. వాళ్ళు అక్కడ బట్టలు కొన్నారు. రవి, ఖాన్, జాన్ అనేవి నామవాచకాలు. వాళ్ళు అనేవి సర్వనామం. సామూహికంగా జరుపుకునే పండుగలకు సంబంధించిన బొమ్మలు స్వీకరించి తరగతిలోని ప్రదర్శించండి. మన సంస్కృతి సంప్రదాయాలను మనం గౌరవించుకోవాలి, రక్షించుకోవాలి. సూక్తి. చదువు ఆనందించు. రంజాన్. ప్రక్రియ, వ్యాసం, ఇతివృత్తం, సంస్కృతి సంప్రదాయాలు. ముస్లింలు జరుపుకునే పండుగల్లో ముఖ్యమైన పండుగ రంజాన్.
ఈ పండుగని ఈద్ అని, ఈద్ ఉల్ ఫితర్ అని వ్యవహరిస్తారు. ఈద్ ఉల్ ఫితర్ అని వ్యవహరిస్తారు. ఈ పండుగ పసలి కాలమానం ప్రకారం రంజాన్ నెల మొదటి రోజు నుండి ప్రారంభం అవుతుంది. ఆ రోజు రాత్రి చంద్రుడి దర్శనం చేసుకున్నప్పటి నుండి 30 రోజుల ఈ పండుగ జరుపుకుంటారు. ముస్లిం అందరూ ఈ నెల రోజుల్లో మహమ్మద్ ప్రవక్త బోధనాలు పాటిస్తారు. పగలు కనీసం ఒక సుక్క మంచినీరైనా ముట్టకూడదనే నియమం పాటిస్తారు. చాలా వరకు ఈ నెలలోనే జాకత్ ఇస్తారు. సంవత్సరానికి ఒక్కసారి తమ ఆస్తి సంపదలపై ఒక లెక్క ప్రకారం పేదలకు చేసే దాన ధర్మాలనే జాకత్ అంటారు. ఇది ఇంపార్టెంట్. దాన ధర్మాలను చేసే దాన్ని ఏమంటారు? జాకత్ అంటారు. పవిత్రమైన జీవన విధానంతో అత్యంత నిష్ఠతో భక్తితో వారంతా నెల రోజులు ఉపవాసాలు ఉంటారు. ప్రతిరోజు మసీదుకి వెళ్ళి కనీసం 5 పర్యాయాలు నమాజ్ చేస్తారు. వీటితో పాటు ప్రత్యేక నమాజు తరవీహ్ కూడా చేస్తారు. మసీదుకి వెళ్ళలేని వారు ఇండ్ల వద్దనే భక్తి శ్రద్ధలతో నమాజు చేస్తారు. ఈ రంజాన్ మాసంలోనే పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరించిందని మహమ్మదీయుల విశ్వాసం. ఒక లెక్క ప్రకారం పేదలకు చేసే దాన ధర్మాల్ని ఏమని అంటారు? జాకత్ అంటారు. సూర్యోదయానికి గంటన్నర ముందే ముస్లిం సోదరులు భోజనం చేస్తారు. ఇలా చేసే ఉపవాస ప్రారంభాన్ని సహరీ అంటారు. అని అంటారు. అంటే రంజాన్ మాసంలోనే తెల్లవారుజామున 4 గంటలకి నిద్రలేస్తారు. కాలకృత్యాలు తీర్చుకుంటారు. సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందే భోజనాలు చేస్తారు. ఇలా చేసే ఉపవాస ప్రారంభాన్ని సహరీ అంటారంట. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఉపవాసం విడిచి నమాజ్ చేస్తారు. ఉపవాసం విడవడాన్ని ఇఫ్తార్ అంటారు. రంజాన్ నెల తర్వాత సవ్వల్ నెల ప్రారంభం అవుతుంది. ఆ నెల మొదటి రోజు చంద్ర దర్శనం చేసుకుంటారు. మరునాడు పెద్ద ఎత్తున పండుగ చేసుకుంటారు. ఉపవాస దీక్షలు విరమిస్తారు. ఇంటిల్లిపాది కొత్త బట్టలు ధరిస్తారు. అత్తర్లు పూసుకుంటారు. ఈద్గాహ్కు వెళ్ళి సామూహిక ప్రార్థనలు చేస్తారు. నమాజ్ చదివిన తర్వాత ఒక్కొక్కరికి ఈద్ ముబారక్ అనే శుభాకాంక్షలు తెలుపుతూ ఆలింగనం చేసుకుంటారు. ఆ తర్వాత సేమియా పాయసంతో కూడిన విందును ఇంటిల్లిపాది కలిసి ఆరగిస్తారు. మిత్రులు బంధువులను కూడా ఈ విందుకు ఆహ్వానిస్తారు. బీదలకు దాన ధర్మాలు విరివిగా చేస్తారు. మహమ్మదీయ సోదరులతో పాటు ఇతర మతాల వారు కూడా ఈ పండుగలో భాగస్వాములవుతారు. మహమ్మదీయ మిత్రులు వారు పండుగ రోజులో ఇఫ్తార్ విందులు ఇస్తారు. పండుగ నాడు ముస్లిం మిత్రుల గృహాల్లో జరిగే విందులకు హాజరవుతారు. వారికి తమ శుభాకాంక్షలు తెలిపి ఆలింగనం చేసుకుంటారు. రంజాన్ పండుగ పవిత్రతకు, క్రమశిక్షణకు మరియు మత సామరస్యానికి ప్రతీక. ఇది నెల రోజుల పండుగ. రంజాన్ అనేది నెల రోజుల పండుగ. రంజాన్ నెల తర్వాత వచ్చే నెల పేరు సవ్వల్. రంజాన్ నెల పండుగ రోజున ఈద్ ముబారక్ అని శుభాకాంక్షలు తెలుపుతూ ఆలింగనం చేసుకుంటారు. రంజాన్ పండుగకు ఇంకొక పేరు ఈద్ ఉల్ ఫితర్. రంజాన్ మాసంలో ముస్లింలు ప్రతిరోజు కనీసం ఎన్నిసార్లు నమాజ్ చేస్తారు? 5 సార్లు. ప్రత్యేక నమాజ్ను తరావీహ్ అంటారు. ఈ రోజున ముస్లిం సోదరులు ఎక్కడికి వెళ్ళి సామూహిక ప్రార్థనలు చేస్తారు? ఈద్గాహ్కు. రంజాన్ పండుగ పవిత్రతకు, క్రమశిక్షణకు మరియు మత సామరస్యానికి ప్రతీక. ఇది నెల రోజుల పండుగ. ఓకేనా ఫ్రెండ్స్? ఇది నెల రోజుల పండుగ. 4వ లెసన్ దేశమును ప్రేమించుమన్నా. ఉద్దేశం: దేశభక్తి గేయాలు మనలో దేశభక్తిని పెంచుతాయి. జాతీయ సమైక్యతకు తోడ్పడతాయి. నైతిక విలువలను పెంచుతాయి. సమాజంలో మనుషులు మెలగవలసిన విధానాలు తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. దేశమును ప్రేమించుమన్నా. ఈ పాఠం ఉద్దేశం: దేశభక్తి గేయాలు మనలో దేశభక్తిని పెంచుతాయి. జాతీయ సమైక్యతకు తోడ్పడతాయి. నైతిక విలువలను పెంచుతాయి. సమాజంలో మనుషులు మెలగవలసిన విధానాలను తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. ప్రక్రియ: దేశమును ప్రేమించమన్న ప్రక్రియ గేయం సంబంధించినది. ఇతివృత్తం: దేశభక్తి. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచమన్నా, వట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేలు తలపెట్టోయ్ అనే పాట గేయం
అనే పాఠం నుంచి గేయ ప్రక్రియకు చెందినది. దేశభక్తి గేయాల్లో మనలో దేశభక్తిని పెంపొందిస్తాయి. జాతీయ సమైక్యతను తోడ్పడతాయి. నైతిక విలువలను, జాతీయ సమైక్యత, దేశభక్తి వంటి విలువలను తెలియజెప్పే ఉద్దేశం ఉన్న పాఠము. ఏం పాఠం? ఉద్దేశం ఉన్న పాఠం దేశమును ప్రేమించుమన్నా. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచమన్నా, వట్టి మాటలు గట్టి మేలు తలపెట్టవోయ్ అనే దేశభక్తి గేయం రచయిత గురజాడ అప్పారావు. గేయ రచయిత ఎవరు? గురజాడ అప్పారావు. గురజాడ అప్పారావు ఆయన కాలం 1862, 1915. జననం సెప్టెంబర్ 21, 1862. మరణం నవంబర్ 30, 1915. తల్లిదండ్రులు కౌశాలమ్మ, వెంకట రామదాస్. బిరుదులు: అభ్యుదయ కవితా పితామహుడు, మహాకవి, కవిశేఖర, నవయుగ వైతాళికుడు, ఆధునిక యుగకర్త. రచనలు: ఇతని రచనలు దేశభక్తి, కన్యాశుల్కం నాటకం, ముత్యాల శారాలు, నీలగిరి పాఠాలు. అనువాద నాటకాలు బిలహనీయం, కొండబట్టియం. సంస్కృత రచనలు: మాటలు మబ్బులు, పుష్పలవికలు, మెరుపులు, ఋతుశతకం. కథనికలు: దిద్దుబాటు, మీ పేరేమిటి, మతం విమతం, సంస్కృత హృదయం, సంస్కర్త హృదయం, మెటిల్డా. విశేషాలు: ముత్యాల సారాలు అనే మత్ర ఛందస్సును సృష్టించాడు. సొంత లాభం కొంత మానుకో, పొరుగువాడికి తోడుపడవోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. గురజాడ అప్పారావు రచయిత. మంచి అన్నది పెంచమన్న గేయంలో ఉన్నది కదా. నువ్వు ఏం మంచి పనులు చేస్తావు? సొంత వాక్యాలు రాయండి. లాభం: పాడి పంటలు, అన్నదమ్ములు, మేలు. సొంత వాక్యాలు రాయాలి. ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా వచ్చే అక్షరాలను ద్విత్వాక్షరాలు అంటారు. తెలుసు కదా. కింద ఉన్న ద్విత్వాక్షరాలతో ఉన్న పదాలను ఇంతకు ముందు పాటల నుండి వెతికి రాయండి. ద్విత్వాక్షరాలు కలిగిన వాటిని రాయాలి. ద్విత్వాక్షరాలు అనగా ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా వస్తే వాటిని ద్విత్వాక్షరాలు అంటారు. పాడి పంటలు, పాడి పంటలు అనే 2 పదాలు కలిసి పాడి పంటలు అనే ఒకే పదంగా రాశాం. ఈ పదాన్ని జంట పదం అంటారు. ఇట్లాంటి జంట పదాలు ఇంకొన్ని రాయండి. తోడు నీడ. భాషను గురించి తెలుసుకుందాం. కింది పదాలను పరిశీలించండి. నామవాచక పదాలకు సరిపోయే సర్వనామం పదాలు గుర్తించండి. వాటిని జతపరచండి. గోపాల్, సుల్తానా, కాకి, నక్క, కుక్క, తాంబేలు, రవి, రహీం, సునీల్. అవి, అది, వారు, ఆమె, అతడు. గోపాల్ అతడు, సుల్తానా ఆమె, కాకి అది, నక్క, కుక్క, తాంబేలు అవి, రవి, రహీం, సునీల్ వారు. ఈ విధంగా జతపరచాలి. కింది పట్టికలోని పదాలను చదవండి. ఖాళీలలో సరిపోయే చోట రాయండి. కింది పట్టికలోని పదాలు చదవండి. ఖాళీలు సరిపోయే చోట అవే పదాలు రాయాలి. సుమిత్ర వంట బాగా చేస్తుంది. ఆమె పాట బాగా పాడుతుంది. పోతన భాగవతం రాశాడు. పోతన ఏం రాశాడు? భాగవతం రాశాడు. ఎవరు? అతడు సహజ పండితుడు. ఆయన సహజ పండితుడు. సింహం గర్జిస్తుంది. అది అడవిలో ఉంటుంది.
సింహం గర్జిస్తుంది, అది అడవిలో ఉంటుంది. మన దేశం గొప్పతనాన్ని తెలిపే ఏవైనా పాటలు, గేయాలు, కవితలు సేకరించి వాటిని చార్ట్ మీద రాసి ప్రదర్శించండి. నిండు మనసుతో సమాజ సేవ చేసేవారికి గౌరవ ప్రతిష్టలు దాసోహం అంటాయి. సూక్తి మునీష్ మునీష్ ప్రేమ్‌చంద్. చదువు ఆనందించు కళ రత్నాలు. చదువు ఆనందించు కళారత్నాలు. ప్రక్రియ గేయం. ఇతివృత్తం కళలు కళాకారులు. జై జైలు తెలంగాణ కాంతిమూర్తులకు. జై జైలు అసమాన ప్రతిభ కీర్తులకు. రామప్ప శిల్పాల రాజిల్లు నృత్యం ఆంధ్ర నాట్యముగా కూర్చినాడు. పోతన్న బొమ్మకు పోసిండు ప్రాణం, రుద్రమ్మ బొమ్మలో చూపిండు వీరం. అబ్బురంగా అడవి అందాలు చిత్రించి చిత్రకళకే కొత్త అందాలు తెచ్చిండు అతడు కొండపల్లి శేషగిరిరావు. సప్తవర్ణముల చిత్రాలు ప్రోవు. ఒగ్గు పాలతోటి ఒగ్గు కథ నేర్చిండు. ఎదపొంగ ఎల్లమ్మ కథను చెప్పిండు. మిద్దె రాములు దేశ దేశాలు చుట్టిండు. జానపదం కీర్తి జగమంతా సాటిండు. జై జైలు జై జైలు తెలంగాణ కాంతిమూర్తులకు. జై జైలు అసమాన ప్రతిభ కీర్తులకు. రామప్ప శిల్పాల రాజిల్లు నృత్యమును ఆంధ్ర నాట్యముగా కూర్చినాడు. ప్రేరిణి నాట్యముగా చూపినాడు. కాకతీయుల కాలంలోనే ప్రేరిణి నాట్యమును చూపినాడు. అతడు ఎవరంటే నటరాజ రామకృష్ణుడు. పై గేయంలోని జై జైలు తెలంగాణ కాంతిమూర్తులకు, జై జైలు అసమాన ప్రతిభ కీర్తులకు ఏ అలంకారం కలిగి ఉన్నది? అత్యానుప్రాస అలంకారం. చాలా ఇంపార్టెంట్. 3వ తరగతిలోని మనకు అత్యానుప్రాస అలంకారమే రావడం జరిగింది. ఇప్పుడు 4వ తరగతి తెలుగు పాఠంలోని కూడా ఏ అలంకారము వస్తుందనుకుంటే అత్యానుప్రాస అలంకారమే రావడం జరుగుతుంది. కాబట్టి అత్యానుప్రాస అలంకారంను ఒక్కసారి అందరూ శ్రద్ధగా చదువుకోవాలి. తెలంగాణ ప్రముఖ ప్రేరిణి నాట్య కళాకారుడు నటరాజ రామకృష్ణ. పల్లె బొమ్మకు ప్రావు కాపురాజయ్య. పలువన్నీయులు జూపు కాపురాజయ్య. తెలంగాణ పల్లె ప్రజల అందాలు. కట్టుబొట్టు మేను రంగు చందాలు. కుంచెతో కుదురుగా కూర్చిన మేటి. చిత్రకళలో లేరు అతనికెవరు సాటి. తెలంగాణ పల్లె ప్రజల అందాలు. పల్లె చిత్రాలకు ప్రసిద్ధిగాంచిన చిత్ర కళాకారుడు ఎవరంటే కాపు రాజయ్య. పోతన్న బొమ్మకు పోసిండు ప్రాణం, రుద్రమ్మ బొమ్మలో చూపిండు వీరం. అబ్బురంగా అడవి అందాలు చిత్రించి చిత్రకళకే కొత్త అందాలు తెచ్చిండు అతడే కొండపల్లి శేషగిరిరావు. అడవి అందాలను చిత్రించి చిత్రకళకే అందాలు తెచ్చిన తెలంగాణ కళాకారుడు ఎవరంటే కొండపల్లి శేషగిరిరావు. జానపద కీర్తి జగమంత సాటి చెప్పిన ఒగ్గు కళాకారుడు మిద్దె రాములు. ఐదవ లెసన్ చిన్నారి కళ. ఉద్దేశం ప్లాస్టిక్ వాడుతుంటే ప్రకృతి పాడవుతున్నది. దాంతో మనం కష్టపడుతున్నాం. మిగిలిన జీవులు గోసపడుతున్నాయి. ప్లాస్టిక్ మనకు ఎట్లా నష్టం కలిగిస్తున్నదో దాని వాడకాన్ని ఎందుకు తగ్గించుకోవాలో తెలపడమే ఈ పాఠం ఉద్దేశం. చిన్నారి కళ. ప్లాస్టిక్ వాడుతుంటే ప్రకృతి పాడవుతున్నది. దాంతో మనం కష్టపడుతున్నాం. మిగిలిన జీవులు గోసపడుతున్నాయి. ప్లాస్టిక్ మనకు ఎట్లా నష్టం కలిగిస్తున్నదో దాని వాడకాన్ని ఎందుకు తగ్గించుకోవాలో తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ప్రక్రియ చిన్నారి కళ. ప్రక్రియ కథనం. ఇతివృత్తం పర్యావరణ పరిరక్షణ. కళలు రావడం సహజం. ప్రాజ్ఞకు కూడా కళ వచ్చింది. కళలో కనిపించిన కొన్ని వస్తువులు ప్రాజ్ఞతో తమ గురించి చెప్పుకున్నాయి. వాటి మాటలు విన్న ప్రాజ్ఞలో మార్పు వచ్చింది. ప్రాజ్ఞకు అవి ఏం చెప్పాయో తెలుసుకోవడానికి ఈ పాఠం చదవండి. ప్లాస్టిక్ మనకు ఎలాంటి నష్టం కలిగిస్తున్నదో దాని వాడుకని ఎందుకు తగ్గించుకోవాలో తెలిపే ఉద్దేశం ఉన్న పాఠ్యాంశం చిన్నారి కళ. చిన్నారి కళ పాఠంలో బాలిక పేరు ప్రాజ్ఞ. ప్రాజ్ఞతో కొన్ని వస్తువులు కళలో మాట్లాడుతున్న సందర్భం గల పాఠం చిన్నారి కళ.
ప్లాస్టిక్ వాడుతుంటే ప్రకృతి పాడవుతున్నది. దాంతో మనం కష్టపడుతున్నాం. మిగిలిన జీవులు గోసపడుతున్నాయి. ఇప్పుడంతా ప్లాస్టిక్ యుగమే కదా! కాగితపు సంచులు ఎవరికి కావాలి? ఎటు చూసినా ప్లాస్టిక్, ప్లాస్టిక్ అన్నది కాగితపు సంచి. ఎటు చూసినా ప్లాస్టిక్, ప్లాస్టిక్ అన్నది ఏంటి? కాగితపు సంచి. ప్లాస్టిక్ వాడటం వల్ల పంటలకు, భూగర్భ జలాలకు ప్లాస్టిక్ వాడడం వల్ల పంటలకు, భూగర్భ జలాలకు ఎన్నో రకాల జీవులకు హాని కలుగుతుంది. ప్లాస్టిక్ వినియోగం అవసరమైన చోట వినియోగిస్తూ దాదాపు దానిని నిషేధించుకోవటమే మంచిది. దాదాపుగా నిషేధించుకోవడం మంచిది ప్లాస్టిక్‌ను. ప్రకృతి వనరులు మనిషి అవసరాలకు కావలసినంతగా ఉన్నాయి. కానీ వాటిని వృధా చేసేంతగా మనకు లేవు అన్న ఈ మాటలు ఎవరియి? గాంధీజీ. గాంధీజీ ఏమని చెప్పారంటే, పెద్ద కాగితపు సంచి ప్రాజ్ఞకు నచ్చజెబుతూ ఇట్లా అన్నది. మన అవసరాలకు కావలసినంత వినియోగించడంలో తప్పు లేదు. కానీ వృధా చేయడం సరికాదు గాంధీ గారు. ప్రకృతి వనరులు మనిషి అవసరాలకు కావలసినంతగా ఉన్నాయి. కానీ వాటిని వృధా చేసేంతగా వనరులు మనకు లేవు అని అన్నారు. పుట్టినరోజుకు గుర్తుగా మొక్కను నాటిన శీను కుమారుడు రుత్విక్ పుట్టినరోజు. ఇవి చేయండి. ధారాళంగా చదవండి, అర్థం చేసుకొని చెప్పడం రాయండి. ప్రాజ్ఞ సంతోషంగా ఉన్నదా? కారణం ఎందుకు ఉన్నది? ప్రాజ్ఞ అల్మారాను శుభ్రం చేసింది. చెత్తబుట్టలోని కాగితపు సంచిలో ప్రాజ్ఞ తీసింది. కింది పేరాను చదవండి. దీని ఆధారంగా ప్రశ్నకు జవాబులు రాయండి. ఈ మానవులకు ఎంత మాత్రం దయా దక్షిణాలు లేవు. మనం వీళ్ళకు నీడనిస్తున్నాం, పూలు ఇస్తున్నాం, పండ్లను ఇస్తున్నాం, ఆకులు ఇస్తున్నాం, ఆహారాన్ని ఇస్తున్నాం. అయినా ఇంత ఇంతనన్నా కనికారం లేదు. మనము చిన్నగున్నప్పుడు చూడకుండా తొక్కుకుంటా నడుస్తారు. ఎప్పుడైనా బుద్ధి పుడితే నాటుతారు. రోజు ఎన్ని నీళ్ళైనా పొయ్యరు. మనను కాపాడుకుందామని ఇంత ప్రయత్నమైనా చెయ్యరు. మనతోనే గదా ఈ భూమి పచ్చగా, అందంగా కళకళలాడుకుంటా చూడసక్కంగా ఉంటున్నది. అవసరాల కోసమైతే విచక్షణ రహితంగా మనల్ని నరికేస్తారు. గానీ మళ్ళీ మనల్ని నాటాలని గానీ, పెంచాలని గానీ ఇంతనన్నా ఆలోచించరు. మనము లేకుంటే వాళ్ళు భవిష్యత్తులో ఎన్ని కష్టాలు పడతారో వీళ్ళని చూస్తే జాలేస్తున్నది. వీళ్ళు మనలను నాటుకున్నా, పెంచుకున్నా, అడవులున్నా, పెరుగుతున్నా మనని రోజురోజుకు నరికివేస్తున్నారు. తమ ముప్పు తమ ముప్పును తామే కొని తెచ్చుకుంటున్నారు. కనీసం ఈ బడి పిల్లలైనా మన గోడు వింటారో ఏమో చూద్దాం. పిల్లలు మీరైనా ఏడాదికో మొక్క నాటండి. నీళ్లు పోసి జాగ్రత్తగా పెంచండి. మేము పెద్దగయి మీకు మేలు చేస్తాం. పేరాల్లోని మాటలు ఎవరు చెప్తున్నారు? ఎవరిని ఉద్దేశించి చెప్తున్నారు? పేరాల్లోని మాటలు ఎవరు చెప్తున్నారు? ఎవరిని ఉద్దేశించి చెప్తున్నారు? మానవులకు ఉద్దేశించి చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారంటే చెట్లు. ఈ పేరకు ఒక పేరు పెట్టండి. ఈ పేరకు ఒక పేరు పెట్టండి. చెట్లు ఎవరితో మొరపెట్టుకుంటున్నాయి? ఏమని మొరపెట్టుకుంటున్నాయి? చెట్లు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి? ముందు పాఠంలోని కింది ఒత్తులు ఉన్న పదాలు రాయండి. మీ ఇంట్లో, మీ పక్కింట్లో వాడుతున్న వస్తువులు వాటిని రాయండి. పాఠంలోని పాప పేరు ప్రాజ్ఞ కదా! ప్రాజ్ఞ పేరులో జ్ఞ అనే అక్షరం ఉన్నది కదా! ఇట్లా జ్ఞ ఉన్న పదాలు మరికొన్ని రాయండి. సృజనాత్మకత, ప్రశంస. భాషను గురించి తెలుసుకుందాం. కింది వాక్యాలను గమనించండి. తాత గుడికి వెళ్ళాడు. నాన్న పొలం నుంచి వచ్చాడు. రాధ పుస్తకం చదువుతున్నది. పిల్లలు ఆటలు ఆడుతున్నారు. గీత గీసిన పదాలు తాత, నాన్న, రాధ, పిల్లలు చేసిన పనిని తెలియజేస్తున్నాయి కదా! ఇట్లా పనిని తెలియజేసే పదాలను క్రియాపదాలు అంటారు. ఇట్లాంటి క్రియాపదాలు పాఠంలో గుర్తించి రాయండి. పాలపిట్ట అందంగా ఉన్నది. నేను జాతరలో ఎర్రని గాజులు కొన్నా. వేపకాయ చేదుగా ఉంటుంది. మల్లెపూలు మంచి వాసన ఇస్తాయి. రేష్మ చక్కగా పాడుతున్నది. రహీం, యూసఫ్లు ఇష్టంగా బడికి పోతున్నారు. పై వాక్యాలను గీత గీసిన పదాలు గమనించండి. అందంగా, ఎర్రని, చేదుగా, మంచి అనేవి
గుణాన్ని తెలిపే పదాలు. ఇట్లా గుణాలను తెలిపే పదాలను విశేషణాలు అంటారు. పైన పనిని తెలియజేసే పదాలనేమో క్రియాపదాలు అంటారు. గుణాలను గురించి తెలియజేసే పదాలను విశేషణాలంటారు. ఈ వాక్యాలను చదవండి. విశేషణ పదాల కింద గీత గీయండి. ఏనుగు పెద్ద జంతువు. నిఖిల్ పొడవుగా ఉన్నాడు. నిఖిల్ పొడవుగా ఉన్నాడు. చిలుక అందమైన పక్షి. కాటుక నల్లగా ఉంటుంది. అత్తరు వాసన మంచిగా ఉంటుంది. విశేషణ పదాలు ఉపయోగించి వాక్యాలు రాయండి. కలలు కనడం సహజం. ఆ కలలను సాకారం చేసుకోవడం ముఖ్యం. నెక్స్ట్ 6వ లెసన్ సుమతి శతకం. సుమతి శతకం వచ్చి ఉద్దేశం విద్యార్థులలో నైతిక విలువలు పెరగాలి. ఆ నైతిక విలువలను పెంచడానికి శతక పద్యాలు చాలా ఉపయోగపడతాయి. చాలా ప్రసిద్ధమైన శతకాలలో సుమతి శతకం ఒకటి. దీనిని రాసింది బద్దెన్న. సుమతి శతకంలోని పద్యాలను పరిచయం చేస్తూ నైతిక విలువలను పెంచడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. సుమతి శతకం ప్రక్రియ పద్యాలు, ఇతివృత్తం నైతిక విలువలు. విద్యార్థులలో నైతిక విలువలు పెరగాలి. ఆ నైతిక విలువలు పెంచడానికి శతక పద్యాలు చాలా ఉపయోగపడతాయి. బద్దెన్న రాసిన శతకం సుమతి శతకం. సుమతి శతక పద్యాలు కందం అనే ఛందస్సులో ఉన్నాయి. సుమతి శతకంలోని పద్యాలను పరిచయం చేస్తూ నైతిక విలువలను పెంచే ఉద్దేశం కలిగిన పాఠమే సుమతి శతకం. సుమతి శతకంలోని పద్యాలను పరిచయం చేస్తూ నైతిక విలువలను పెంచే ఉద్దేశం కలిగిన పాఠమే ఏ పాఠమో సుమతి శతకం. మనకు మేలు చేసిన వాడికి మేలు చేయడం గొప్ప కాదు. మనకు కీడు చేసిన వాడికి మనకు మేలు చేసిన వానికి మేలు చేయడం గొప్పేం కాదు. మనకు కీడు చేసిన వాడికి కూడా మేలు చేయడం గొప్పదనం. ఉపకారికి నుపకారము విపరీతము కాదు చెయ్యు విపరింపగా నపకారికి నుపకారము నెపమెన్నక చెయ్యువాడు నేర్పరి సుమతి అనే తాత్పర్యం. సీమలు పెట్టిన పుట్టలు పాములు కిరవైనట్లు పామురుడు తగను ఏమంబు కూడబెట్టిన భూమిశీల జేరు భూమిలో సుమతి. సుమతి శతకంలోని చిన్నవైన సీమలు ఎంతో కష్టపడి గొప్పగా పుట్టలు కట్టుకుంటాయి. కానీ వాటిలో పాములు వచ్చి నివసిస్తాయి. అట్లాగే అమాయకుడు అత్యాశతో ధనాన్ని కూడబెడితే అది రాజుల పాలవుతుంది. తన కోపమే తన శత్రువు. తన శాంతమే తనకు రక్ష. దయ సుట్టభం. ధన సంతోషమే స్వర్గము. తన దుఃఖము నరకమండ్రు తథ్యం సుమతి. సుమతి శతకంలోని తనలో ఉండే కోపమే తనకు శత్రువు. తనలోని శాంతమే తనకు రక్ష. దయనే చుట్టము. సంతోషంగా ఉంటే అదే స్వర్గం. దుఃఖిస్తే అదే తనకు నరకం. పదజాలం గీత చేసిన పదాలకు అవే అర్థాలు వచ్చే పదాలు రాసి వాక్యాలు రాయండి. భూమిశులు చక్కగా ఉన్నారు. భూమిశులు అనగా రాజులు చక్కగా పరిపాలించారు. కళ్ళలు మాట్లాడరాదు అంటే అబద్ధాలు. కళ్ళలు మాట్లాడరాదు, అబద్ధాలు మాట్లాడరాదు. శతక పద్యాలు మనలోని విలువలను నిక్కముగా పెంచుతాయి. నిక్కము అనగా నిజంగా పెంచుతాయి. మంచి స్నేహితుల వల్ల మంచి జరుగుట తథ్యం తప్పకుండా. ఏమంతో చేసిన నగలు అందరూ ఇష్టపడతారు. బంగారంతో చేసిన నగలు అందరూ ఇష్టపడతారు. కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. కురిమి కోపం, శాంతం, ఉపకారం, నిజం. సొంత వాక్యాలతో రాయండి.
భాషను గురించి తెలుసుకుందాం. పిల్లలు గుణాన్ని తెలిపే పదాలను విశేషణము అంటారని తెలుసుకున్నారు కదా! ఇంతవరకు మీరు నేర్చుకున్న 2, 3, 5 పాఠాలలో విశేషణ పదాలు గుర్తించి గీత గీయండి. కపిలదేవ్ వేగంగా బౌలింగ్ చేశాడు. రామప్ప చెరువు చాలా పెద్దగా ఉన్నది. రామప్ప చెరువు చాలా పెద్దగా ఉన్నది. చాలా. మంజిర నదిలలోని నీళ్లు తియ్యగా ఉంటాయి. మంజిర నదిలోని నీళ్లు తియ్యగా ఉంటాయి. తియ్యగా. భువనగిరి కోట విశాలంగా ఉన్నది. విశాలంగా. కోట. గుణాలను గురించి. కింది వాక్యాలలోని ఖాళీలను సరైన విశేషణ పదాలను రాయండి. సంతోషంగా, ఘనంగా, పెద్ద, ఎర్రని, పొడవైన. రామయ్యకు పొడవైన పూలతోట, ఘనంగా, పెద్దగా, ఎర్రని పూలతోట ఉన్నది. రామయ్యకు ఎర్రని పూలతోట ఉన్నది. పిల్లలు ఆ తోటకు వెళ్ళి రామయ్యకు పొడవైన పూలతోట ఉన్నది. పిల్లలు ఆ తోటకు వెళ్ళి ఎర్రని గులాబీ పూలు కోశారు. సూది దారము తెచ్చి పొడవైన మాలలు కట్టారు. బొమ్మల పెళ్లిని ఘనంగా చేశారు. సంతోషంగా పిల్లలందరూ ఇళ్లకు వెళ్ళారు. ఈ విధంగా విశేషణ పదాలను రాయాలి. సూక్తి. నీతి మాటలు వినడం ఎంతో ముఖ్యం. వాటిని ఆచరణ అంతకంటే ముఖ్యం. ఓకే ఫ్రెండ్స్, 7వ లెసను నేను గోదావరిని అనే లెసను నెక్స్ట్ లెసన్ 3లోని మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎందుకనగా వీడియో ఇప్పటి వరకు చాలా లెంత్ అవ్వడం జరిగింది వీడియో. 7వ లెసన్ 3లోని మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్.